సొంత చెల్లికి తల్లికే న్యాయం చేయలేని మాజీ సీఎం జగన్ ప్రజలకే న్యాయం చేస్తారో చెప్పాలి అని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. రాప్తాడు పర్యటనలో భాగంగా పాపిరెడ్డిపల్లిలో బాధిత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి 5 కోట్లకు ఖర్చు చేసి పైసా కూడా వారికి ఇవ్వకుండా రోడ్ షో చేసి వెళ్లడం తగునా అని ప్రశ్నించారు. పుట్టపర్తిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హెలికాప్టర్ మొరాయింపు పెద్ద డ్రామా అని విమర్శించారు. బాధలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఆయన జనాన్ని తరలించి రోడ్ షో చేయడం తగునని అన్నారు. ఫ్యాక్షన్ లేని ఉమ్మడి అనంత సత్యసాయి జిల్లాలో మళ్లీ విధ్వంసం సృష్టించాలి అన్నదే జగన్ ఉద్దేశమని దుయ్యబట్టారు. కుటుంబ సభ్యుల్లో ఉన్న 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆయన పర్యటించారని విమర్శించారు. పాపిరెడ్డిపల్లి పర్యటన ఈ దశాబ్దంలోనే హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఎందుకు వచ్చారో, ఏం చేయాలనుకున్నారో నాకైతే పూర్తిగా అర్థం కావడం లేదు. 2 కుటుంబాల మధ్య జరిగిన చిన్న విషయాన్ని ఆర్భాటం చేసి, నానా హంగామా చేసి, దానికో రాజకీయ రంగు పులిమి ఈ విధంగా చేయడము ఎంతవరకు ఎంతవరకు కరెక్టో ఆయన గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఎప్పుడు స్పందించరు. ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు, లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడినప్పుడు, కోట్లాది రూపాయలు ఆస్తులు ధ్వంసమైనప్పుడు కూడా ఆయన కనీసము చెల్లించడు, పలకరించడు, మాట్లాడు, కనీసం ఆ ప్రాంతం సందర్శించడు. అదేవిధంగా చాలా చోట్ల మానభంగా జరిగాయి, హత్యలు జరిగాయి. అక్కడ కూడా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. ఈ ఊరికి ఎందుకు స్పందించినాడో నాకైతే అర్థం కావడం లేదు. అంటే పరిటాల సునీతమ్మను, పరిటాల శ్రీరామును టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టిన ఆలోచన చేత వీటికి వచ్చేంతగా నాకు అనిపిస్తూ ఉంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో శాశ్వతంగా ఫ్యాక్షన్ తుడిచిపెట్టుకొని పోయింది. కానీ ఈయన మళ్ళా వచ్చే ఫ్యాక్షన్ను రేకెత్తించాలా, ఆ వర్గాల మీద భేదాలు కల్పించాలా, ప్రాణాలు బలి తీసుకోవాలా, ఆ ఫ్యాక్షన్ కట్టే నిప్పంటించాలని చేయడం మాత్రం ఎవరు హర్షించరు, ఎవరు క్షమించరు. అదే సమయంలో ఆయన పర్యటనకు 5,50,00,000 పైచీలు ఖర్చు పెట్టాడు. కానీ ఆ కుటుంబానికి 5 పైసలు కూడా ఇవ్వలేదు ఆర్థిక సాయం. ఆ కుటుంబానికి ఏమి చెప్పినా నాకైతే అర్థం కాదు. సొంతం చిన్నాన్న చనిపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అధికారం ఉండి, ఆ కేసులో వాళ్ళ సొంత చెల్లెలకు న్యాయం చేయని వ్యక్తి వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తాడో నాకైతే అర్థం కావడం లేదు. అదేవిధంగా తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయని వ్యక్తి ఇక్కడ లింగమయ్య కుటుంబానికి వచ్చి న్యాయం చేస్తా అంటే ఎవరు నమ్ముతారో నాకైతే తెలియదు. అంతేకాకుండా హెలిప్యాడ్ దగ్గర ఎప్పుడు గతంలో ఎప్పుడు లేనంతగా హెలిప్యాడ్ దగ్గరికి ఎవరు ఎంటర్ కారు, బ్యారికేడ్ దాటరు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముందస్తుగా వ్యూహం పన్ని ఆ హెలిప్యాడ్ దగ్గర ఆయన దూరం అనేది చాలా శాంతి భద్రతలకు అది సరైన విషయం కాదు. మున్ముందు ఇది చాలా ఆందోళన రేకెత్తించే అంశం. ఈ హెలికాప్టర్ చెడిపోయిందని కూడా ఊరికే పుకార్లు చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఇది ముందుగానే ఆయన రోడ్లో పోవాలని ఆలోచన చేశారు. కాబట్టి ఏదో వంక పెట్టి మిషపెట్టి ఇది హెలికాప్టర్ దెబ్బతిందన్నారు. కానీ హెలికాప్టర్ దెబ్బతింటే ఆయన రోడ్ మార్గం మీద పోయేతో హఠాత్తుగా ఈ హెలికాప్టర్ బెంగళూరు మీద అందరికీ అర్థమవుతుంది. ఇది కూడా ముందు మాత్రమే ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లే ఈ ఆర్భాటం ప్రచారం తప్ప వేరే లేదు. గతంలో కూడా ఇటువంటి చాలా చేశాడు ఆయన. అంటే వాడు ఎవరో కత్తి కేసు ఒకటి, గులకరాయి, అటువంటి దాని మీద కూడా ఒక వ్యూహం పన్నాడు ఆయన ప్రజలు సానుభూతి పొందేదానికి. అంతేకాదు అన్నిటికంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఆయనకు రక్షణగా వచ్చిన పోలీసులు దాదాపు 1100 పోలీసులు పెట్టారు, 2 ఎస్పీలు ఉన్నారు. ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో 250 మంది పోలీసుల ఆధ్వర్యంలో హెలికాప్టర్ రక్షణ జరుగుతోంది. ఇంత బందోబస్తు ఇస్తే ఆయన రక్షించిన పోలీసుల్ని ఆయన
బట్టలు ఉడిదిస్తామంటే మాత్రం ఎంత మాత్రం కరెక్ట్. గవర్నమెంట్ వాళ్ళు పోలీసులు లేకపోతే ఒక అడుగు ముందు పెట్టలేము మనం. అటువంటి పోలీసులనే చాలా అసహ్యకరంగా అనుచితంగా మాట్లాడము, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడము, వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతీయడము, మీరు మళ్ళా వస్తే మిమ్మల్ని ఉద్యోగం ఊడబెడతానడము, బట్టలు ఉడిస్తానడము ఆయన విజ్ఞతిగా వదిలిపెడుతున్నారు. ఇది ఎవరు హర్షించరు. అది మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగ్గింది కాదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు విశ్వాసాన్ని కోల్పోయారు, ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్నారు. ఆయన ఎన్ని చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కపట నాటకాలు ప్రదర్శించినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇటువంటి మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు.